My dear JEE aspirants and parents, welcome to my channel. Complete list of IIIT colleges. మన దగ్గర IIIT కాలేజెస్ అని మరి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్స్ ఫీ స్ట్రక్చర్ ఈ విధంగా మరి ఇవ్వబోతున్నాం. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. మరి కంప్లీట్ IIIT ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, అర్థం చేసుకోండి. మరి 26 IIITలు ఉండేవి. మరి ఎన్ఐటీల తర్వాత ఎక్కువ మంది IIITలోనే ఫోకస్ చేస్తారు. ఎక్కువగా జేఈ రాసిన వాళ్ళు IIITలోనే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి మనం చూద్దాం ఎంతవరకు ఉంటుందో. ఇక్కడ చూసినట్టయితే మనకి 3 రకాల IIITలు ఉంటాయమ్మ. సపోజ్ టైప్స్ ఆఫ్ IIIT తీసుకోండి. 26 IIITలు ఉంటాయి. 26 IIITల్లో చూసినప్పుడు మరి 26లో టైర్ 1, టైర్ 2, టైర్ 3 IIITs అని 3 రకాల IIITs ఉన్నాయి. మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టైర్ 1 IIITs, టైర్ 1 IIITs, టైర్ 2 IIITs, తర్వాత టైర్ 3 3 రకాల IIITs 26 కేటగిరీస్ ఉంటాయి. ఎన్ఐటీలో మనకి టైర్ 1 ఎన్ఐటీస్, టైర్ 2 ఎన్ఐటీస్, టైర్ 3 ఎన్ఐటీస్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉండటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇన్ఫర్మేషను IIIT టైర్ 1 ట్యూషన్ ఫీజు పర్ ఇయర్, అసలు సంవత్సరానికి ఈ ట్యూషన్ ఫీజు ఈ IIITలో ఏ విధంగా ఉంటుందో చూసుకుందాం. అంటే టైర్ 1 అంటే టాప్ IIITలు అది గుర్తుపెట్టుకోండి. మరి టైర్ 1లో మనకు ప్రధానంగా అంటే అలహాబాద్ IIITలో చూసినప్పుడు స్టూడెంట్కి వచ్చేసి ఇక్కడ 1,04,000 రూపాయలు IIIT. ఇది గవర్నమెంట్ IIIT అమ్మ, గుర్తుపెట్టుకోండి. అలహాబాద్ IIIT గవర్నమెంట్ IIIT. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఫీజెస్, నో ఫీజెస్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ. రిమైనింగ్ స్టూడెంట్ హ్యాస్ టు పే ద ఫీజెస్. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ IIIT గ్వాలియర్, ఇది కూడా ఏంటంటే గవర్నమెంట్ IIIT, నో ప్రాబ్లం. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజెస్ చాలా తక్కువ ఉంటాయి. IIITలో 2 లక్షలు. మరి అది జేఈ ద్వారా, ఇవి జేఈ IIITలేమో. అదర్ IIITs, IIIT హైదరాబాదు, IIIT బెంగళూరు, అవి ప్రైవేట్ IIITs. మరి మనం జేఈ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. తర్వాత IIIT లక్నో. ఈసారి IIIT లక్నోలో ఇది ప్రైవేట్ IIIT. ఈ ప్రైవేట్ IIITలో ఏంటంటే ఫీజెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఈసారి మరి అలహాబాదు గ్వాలియర్ నెంబర్ 1 IIIT, అలహాబాద్ 2, 3 ఎక్కువ మంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ అయితే జాయిన్ అయ్యారు. ఈసారి IIIT జబల్పూర్ కూడా, ఇది కూడా గవర్నమెంట్ IIIT కింద లెక్క. ఇది కూడా గవర్నమెంట్ IIIT. వీడియోని అయితే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అర్థం చేసుకోండి. మన స్టూడెంట్ చాలామంది కాంచీపురం, ఇది కూడా గవర్నమెంట్ IIIT కింద లెక్క. మరి పూణే, సపోజ్ ఇక్కడ టైర్ 1 IIITలో మనకి ఇక్కడ గవర్నమెంట్ IIIT అలహాబాదు, గ్వాలియరు, జబల్పూరు, మరి కాంచీపురం, ఈ 4 IIITలు. ఇంకో IIIT ఉంది కదా, అది కర్నూలు IIIT. దాని గురించి కూడా చూద్దాం. ఇవన్నీ కూడా అలహాబాదు చాలా కాస్ట్లీ, ఇక్కడ కాస్ట్లీ గురు. ఈ IIIT చాలా కాస్ట్లీ. మరి అదేవిధంగా చూస్తే IIIT ఇంకా మరి ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన పూణే, తర్వాత సోనిపేట హర్యానా, ఇది టైర్ 1 IIIT. మరి గుజరాత్లో మనకు ఫీజు 2,71,000 ఉంటే IIIT సోనిపేటలో 2,19,000 ఉంది. పూణేలో వెరీ కాస్ట్లీ. అంటే మనం ఇక్కడ పూణేలో చదవాలంటే కనీసం 4 సంవత్సరాలు 4,16 అంటే 20 లక్షల దాకా 20 lakhs అయ్యే ప్రమాదం అయితే ఉంది. అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చదవాలంటే సపోజ్ 4 రోజులు 8 లక్షలు ప్లస్ స్టూడెంట్కి ఒక 4 లక్షలు వేసుకున్న 12 లక్షలు అయ్యే విధంగా ఉంటుంది. మరి ఎంత చదవాలనేది, మరి ఇక్కడ 4 years బీటెక్ కంప్లీట్ చేయాలంటే ఎందుకంటే పెద్ద స్టోరీ ఏమి లేదమ్మా. దానికి మనకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు మరి హాస్టల్ ఫీజు, 1,00,000 రూపాయలు కాదు, 1,50,000 హాస్టల్ ఫీజు వేసుకునేటట్టు అయితే సరిపోతుంది. అదేవిధంగా మనం సూరత్ IIIT సూరత్ కూడా మరి ట్యూషన్ ఫీజు 1,66,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇది టైర్ 1 గౌహతి 2,80,720 IIIT గౌహతి. మరి దీనికి సంబంధించి తర్వాత టైర్ 2 IIITస్కి వద్దాం. టైర్ 2 IIITలో ట్యూషన్ ఫీజు ఏ విధంగా, IIITలు కొద్దిగా కాస్ట్లీగానే ఉంటాయి. ఎన్ఐటీలతో కంపేర్ చేస్తే మరి IIITస్ కాస్ట్లీ గురు. IIIT కోటా రాజస్థాన్ 2,40,425. తర్వాత IIIT తిరుచిరేపల్లి కూడా బాగుంటుంది. ఇక్కడ కూడా మరి 2,70,000 ఉన్నది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అంటే IIIT కాంచీపురం తిరుచిలో ఎస్సీ ఎస్టీకి కొద్దిగా ఫీజు ఉంటుంది, కానీ మరి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళకి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఉండే అవకాశం లేదు. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా IIIT రాయచూర్, IIIT రాయచూర్లో
ఇక్కడ కూడా స్టూడెంట్కి మరి 2,63,000 ఉండే విధంగా ఉంటుంది. ఇది తర్వాత మరి చూసినట్టయితే ఇక్కడ త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ, మనకి త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ అంటే తెలుసు కదా. శ్రీ సిటీ కొద్ది కాస్ట్లీ, అంటే ఒకటి 20 లక్షలు అయ్యే ప్రమాదం అయితే ఉంది. ప్రమాదం ఎందుకంటున్నానంటే కొద్దిగా స్టూడెంట్స్ చూసి జారండి. త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ మన చిత్తూరులోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ప్లేస్మెంట్స్ ఉంటాయి. ప్లేస్మెంట్లో నాగపూర్, ఇది కూడా మంచి త్రిబుల్ ఐటీ 2,47,000 ఉంటుంది సంవత్సరానికి ఫీజు వచ్చి. ఇక్కడ త్రిబుల్ ఐటీ భోపాల్లో 2,69,880 ఫీజు ఉంటుంది. ఇక్కడ త్రిబుల్ ఐటీ కర్నూలు, ఇక మనమంతా ఇష్టపడేది త్రిబుల్ ఐటీ కర్నూలు అమ్మ. మనకి 5 ఉన్నాయి కదా, టైర్ 2 త్రిబుల్ ఐటీ కింద వస్తుంది. ఇక్కడ త్రిబుల్ ఐటీ కర్నూలు, ఇక్కడ నో ఫీజు ఫర్ ద ఎస్సీ ఎస్టీ మరి స్టూడెంట్స్కి ఫీజెస్ అయితే ఉండవు. ఈ త్రిబుల్ ఐటీల్లో మాత్రమే ఎస్సీ ఎస్టీకి ఫీజులు అయితే. ఈ 5 త్రిబుల్ ఐటీలు గవర్నమెంట్ త్రిబుల్ ఐటీలు. ఓసీపీలలో కూడా చాలా తక్కువ ఫీజులు ఉండే అవకాశం అయితే ఉంది. త్రిబుల్ ఐటీ కర్నూలులో కూడా, త్రిబుల్ ఐటీ ధారవాడ కూడా ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది, 3,64,000. అదేవిధంగా చూసినట్టయితే మరి త్రిబుల్ ఐటీ ఉనా హెచ్పి 2,65,000, 2,65,000. త్రిబుల్ ఐటీ ఉనా హిమాచల్ ప్రదేశ్ అంట తర్వాత వచ్చినట్టయితే త్రిబుల్ ఐటీ వదోదర ఇంటర్నేషనల్ క్యాంపస్ దియోది, ఇది ఇక్కడ. మరి ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మనకి త్రిబుల్ ఐటీ టైర్ 2 త్రిబుల్ ఐటీలు కదా, ఇక్కడ చూద్దాం కదా. ఇక్కడ టైర్ 3 అమ్మ. ఇది మనకేంటంటే ఇక్కడ దీనికి ఇది పెట్టాం కదా, ఇది టైర్ 2, ఇది మరి ఇక్కడ ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఇవి టైర్ 3 కింద సమానం. ఇవన్నీ టైర్ 3 త్రిబుల్ ఐటీ కొట్టయం 2,78,750. త్రిబుల్ ఐటీ రాంచీ 2,63,000. త్రిబుల్ ఐటీ కళ్యాణ్ వెస్ట్ బెంగాల్ 2,36,000 ఫీజు. త్రిబుల్ ఐటీ భగల్పూర్ 2,81,000, 2,80,000. ఇవన్నీ కూడా మరి 4 రోజులు 8 వేసుకుంటే మీకు ఇక్కడ ఫీజెస్ అవ్వటానికి కనీసం ఒక 15 లక్షలు వేసుకోండి. 15 లక్షలు ట్యూషన్ ఫీజు కానీ హాస్టల్ ఫీజు కానీ వేసుకుంటే. ఇక్కడ త్రిబుల్ ఐటీ అగర్తాల త్రిబుల్ ఐటీ 2,21,000. ఇక్కడ మరి త్రిబుల్ ఐటీ మణిపూర్ మన స్టూడెంట్ ఒక అతను జాయిన్ అయ్యాడు. ఇక్కడ కూడా భారీగా ఫీజులు ఉన్నాయి. మణిపూర్లో కనీసం మీకు 3 లక్షలు వేసుకుంటే 12 లక్షలు 15 లక్షల దాకా అవి అవకాశం అయితే ఉంది. త్రిబుల్ ఐటీ మణిపూర్. ఇవన్నీ కూడా టైర్ 3 త్రిబుల్ ఐటీలు గుర్తుపెట్టుకోండి. టైర్ 3 త్రిబుల్ ఐటీలు ఇవి. టైర్ 3 ట్యూషన్ ఫీజు అన్నా కదా. మనకి భువనేశ్వర్ మరి ఇది ఈ జిఎఫ్టీ కింద వస్తుంది. ఈ త్రిబుల్ ఐటీ పేరు త్రిబుల్ ఐటీ ఉంది కానీ జిఎఫ్టీల కింద వస్తుంది. చూడండి ఇక్కడ చూసినట్టయితే జిఎఫ్టీలు త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ ఒడిస్సా జిఎఫ్టీ 2,08,000 ఫీజు. త్రిబుల్ ఐటీ నైపూర్ మంచి ప్యాకేజీలు ఉంటాయి ఇక్కడ. మంచి అసలు మణిపూర్ కంటే ఈ జిఎఫ్టీఐలో కూడా మంచి టాప్ ప్యాకేజీలు ఉన్నాయి. ఇది మంచి ప్యాకేజీలు ఉన్నాయి, మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉండే అవకాశం. తర్వాత ఇక్కడ ఈ త్రిబుల్ ఐటీల్లో లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ త్రిబుల్ ఐటీల్లో చెప్పాను కదా, ఇక్కడ మాత్రం ఎస్సీ నో ఫీజు ఫర్ ద ఎస్సీ ఎస్టీ. ఆల్రెడీ కూడా టైటిల్ పెట్టింది చూసుకోండి. ఎస్సీ ఎస్టీ ఫీజు వాళ్ళకి విల్ గెట్ ట్యూషన్ ఫీజు 0. యూ నో నీడ్ టు పే. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, మీ యొక్క పేరెంట్స్ గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, వాట్ ఎవర్ మేబీ, యూ నో నీడ్ టు పే ఎనీ సింగిల్ రూపీ. ఓన్లీ హాస్టల్ ఫీజులు మాత్రమే కట్టుకోవాలి. హాస్టల్ ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి మాత్రం ఫీజులు ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి త్రిబుల్ ఐటీ ఆల్రెడీ చెప్పాను. త్రిబుల్ ఐటీ అలహాబాదు, త్రిబుల్ ఐటీ గ్వాలియర్, త్రిబుల్ ఐటీ జబల్పూర్. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఫీజులు లేవు. త్రిబుల్ ఐటీ కాంచీపురం, త్రిబుల్ ఐటీ కర్నూలు. ఈ 5 త్రిబుల్ ఐటీల్లో గవర్నమెంట్ మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ఫీజు. ఇది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. మరి త్రిబుల్ ఐటీలో చదవాలంటే ఎంత ఫీజు అవుతుంది? ఒక 15 నుంచి 20 లక్షలు అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా స్టూడెంట్స్ మరి దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. మరి ప్లీజ్ లైక్, షేర్, ద్రావిడి అకాడమీ. ఇక్కడ ఓవరాల్గా మీరు ఫీజు ఎంత అవుతుందంటే ఒక 15 లక్షల నుంచి ఒక 20 లక్షల దాకా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే కొన్ని త్రిబుల్ ఐటీలో 2 లక్షలు ఉంటాయి. పూణే ఉందనుకో, పూణేలో కొద్ది కాస్ట్లీ. మరి అదేవిధంగా శ్రీ సిటీలో కొద్దిగా ఫీజెస్ ఎక్కువ. మొత్తము త్రిబుల్ ఐటీలో మినిమం 15 లక్షల నుంచి మ్యాక్సిమం మరి 20 లక్షలు అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ 5 త్రిబుల్ ఐటీ జబల్పూర్లో గురించి, త్రిబుల్ ఐటీ గ్వాలియర్, త్రిబుల్ ఐటీ అలహాబాదు 3, 4 త్రిబుల్ ఐటీ
మరి ఇవన్నీ 4 అక్కడ మనకి IIIT కాంచీపురము, 5 కర్నూలు. ఈ 5 IIITల్లో మాత్రం ట్యూషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఆల్ ది బెస్ట్. ఇది చాలా నాలెడ్జ్ ప్రతి ఒక్క పేరెంట్ కూడా నాలెడ్జ్ని పెంచుకుంటాక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మై రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.